ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం. Deuteronomy chapter 9. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకొనుటకై నేడు నీవు యొర్దానును దాటబోచున్నావు. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటిపోచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేసేదవు. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనుము, దాన్ని మరువవద్దు. నువ్వు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి. ఆ రాతి పలుకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలుకలను తీసుకొనుటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులుంటిని. ఆ 40 పగళ్ళు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ 2 రాత్రి పలకలను నాకు అప్పగించి మరియు యెహోవా, నేను ఈ ప్రజలను చూచి తిని, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి తిని
కొండ అగ్ని చేత కాలిచుండెను. ఆ 2 నిబంధన పలకలు నా 2 చేతులలో ఉండెను. అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకొని నా 2 చేతుల్లో నుండి మీ కన్నుల ఎదుట వాటిని క్రింద పడవేసి పగలగొట్టి ఏలయనగా మిమ్మును నశింప చేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడి తిని, ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను. అప్పుడు మీరు చేసిన పాపమును అనగా దూడను నేను పట్టుకొని అగ్నితో దాన్ని కాల్చి నలుగగొట్టి దాని ధూళి అగునంత మెత్తగా నూరి ఆ కొండ నుండి పారు ఏటిలో ఆ ధూళిని పారపోసి తిని, యెహోవా మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొనుడని చెప్పి కాదేశు బర్నేయలో నుండి మిమ్మను పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడితిరి, ఆయన మాటను వినలేదు. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగలు 40 రాత్రులు సాగిలపడి తిని యెహోవా మిమ్మల్ని నశింపచేసేదనగా నీ సేవకులైన అబ్రహాము, ఇసాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకొనుము. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకుము. నీవు నీ అధిక బలం చేతను నువ్వు చూపిన నీ బాహు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలను వీరే. మోషే ఇశ్రాయేలు ఏ విధంగా దేవునికి కోపం పుట్టిస్తూ వచ్చారో, ఆ విగ్రహం కూడా ఎలాగ చేసుకున్నారో, ఆ సమయంలో కూడా మోషే ఎలాగా వారి కొరకు ప్రార్థన చేశాడో గుర్తు చేస్తున్నాడు. మొదటి వచనం, ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు
యోర్దానును దాటబోచున్నావు. కనానీయులు ఇశ్రాయేలు కంటే బలవంతులు. వారి ఇండ్లు ప్రాకారములు కూడా ఎంత ఎత్తైనది, ఆకాశమంత ఎత్తైనది. ఆకాశమంత ఎత్తైనది అంటే ఎవరో ఆకాశమంత ఎత్తుగా గోపురం కూడా కట్టడానికి మొదట్లోనే ప్రయత్నం చేశారు. ఎవరు? బాబేలు. మనుషుని యొక్క ఆలోచనలు అలాగుంటాయి. దేవుడు వాటన్నిటినీ తారుమారు చేశాడు. లోకమంతా చెదిరిపోయి వ్యాపించి విస్తరించమంటే మేము ఒక్క చోటనే ఉంటాం. మా పేరు కొరకు ఒక గోపురం కట్టుకుంటాం. అది కూడా మామూలు గోపురం కాదు, ఆకాశమంతా ఎత్తు. అయినా ఎవరన్నా ఆకాశమంతా ఎత్తుగా గోపురం కట్టగలరా? అలాంటి పనిని కూడా పూనుకున్నారు. దేవుడు కలవరపరచడానికే రకరకాలైన భాషలు కూడా లోకములో ఇచ్చాడు. అప్పటి నుండి ఈ భాషలు చెదరగొట్టడానికి. సరే, ఇప్పుడు కనానీయులు బలవంతులు, ఇశ్రాయేలు కంటే ఎత్తైన వారు. వారు సొంత బలము చేత జయించలేనివారు. అంతే. అందుకే ఇప్పుడు వారికి ప్రభు యొక్క బలం అవసరం. లేదా ప్రభు యొక్క బలమే మనకు కూడా బలం. మన సొంత బలము, సొంత బలం మీద ఆధారపడేవారు చెప్పండి, శాపగ్రస్తులు. 17:5 ఇర్మియా. నరులను ఆశ్రయించి శరీరం మనకు ఆధారంగా చేసుకొనొచ్చు మన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. ఒకటి, సొంత బలం మీద ఆధారపడే వారందరూ శాపగ్రస్తులు. దేవుని బలం మీద ఆధారపడే వారందరూ ధన్యులు. అంతే. ఒకటి, ఎంత బలమున్నా, దేవుడిచ్చిన బలము ఆరోగ్యం ఉన్నా కూడా నాకు బలం ఉంది అని కూడా అనుకోకూడదు. కలలో కూడా దేవుడే మనకు బలం. దేవుని బలమే శత్రువును జయిస్తుంది. అది లేకపోతే మనం శత్రువుతో ఓడిపోతాం. అంతే. ఎంతైనా సైతానుకు మనకంటే బలం ఉంది, జ్ఞానం ఉంది. సైతాను వయసు ఎంత? కనీసం 6000 సంవత్సరాలు. మన వయసు ఎంతను? ఎంతైనా తక్కువనే. సైతాన్ యొక్క అనుభవం ఎంత? వాని కుయుక్తి ఎంత? వానితో మనం పోరాడడానికి, వాని సేనలతో పోరాడడానికి మన బలం కానీ మన జ్ఞానం కానీ పనికిరాదు అనేది మనలో నిర్ణయం, నిశ్చయత రావాలి. ప్రభు బలం, ప్రభు జ్ఞానం తప్పకుండా మనకు ఉంటేనే మనం విజయం పొందగలము. సైతాను శక్తుల మీద ప్రభు బలం ఎంత గొప్పది, అది కూడా ఒక ఆలోచన
గ్రహింపు మనకుంటే అది కూడా మనకు ఒక ధైర్యం ఇస్తుంది. చదవండి రోమా 8:11. మృతుల్లో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా జీవింపచేయును. మృతుల్లో నుండి యేసును లేపిన ఆత్మ. అదే దేవుని బలం యొక్క ఒక కొలత, ఒక పరిమితి దేవుడు ఒక సందర్భంలో రుజువుపరిచాడు. ఎప్పుడంటే తన కుమారుని మృతుల్లో నుండి లేపినప్పుడు. అంటే మరణం ఓడిపోయింది దేవుని ఎదుట, యేసుప్రభు ఎదుట. పాపము కూడా ఓడిపోయింది. మరణమునకు బలం పాపమే. పాపం ఓడిపోయింది. మరణమును పాపమును ఆయుధంగా పెట్టుకున్న సైతాను ఓడిపోయాడు. ఇంకా యేసుప్రభు వారు పాతాళములో కూడా పోయి దానిలో ఉన్న నీతిమంతులైన ఆత్మలను కూడా చెరగా పట్టుకొని చెరగా పోయాడు. అంటే పాతాళం కూడా ఓడిపోయింది. ఇంకా పరలోకానికి వెళ్ళి అక్కడ అధికారుల కంటే, ప్రధానుల కంటే, అందరికంటే పై స్థానము పొందాడు. అంటే వాళ్ళు కూడా ఓడిపోయారు. ఇంకెవరు మిగిలింది? కాబట్టి అంత గొప్ప విజయం, అంత గొప్ప శక్తి దేవుడు తన కుమారుని మరణము పునరుద్ధానము ద్వారా, హెచ్చింపు ద్వారా రుజువుపరిచినాడు. అదే ఆత్మ ఇప్పుడు మనలో ఉంచాడు. ఇంకా మనకు బలం తక్కువ అని అనుకోవడమే పొరపాటు. ఎవరైనా నాకు బలం లేదు అంటేనే తప్పైపోతుంది. దేవుడు మనలో ఉంచిన శక్తి, దేవుడు మనలో ఉంచిన ఆత్మ, క్రీస్తును మృతుల్లో నుండి లేపిన ఆత్మ, పునరుద్ధాన శక్తి. పౌలు అపోస్తలుడు అందుకే అదే ఆశతో జీవించాడు. నేను ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు అని ఆశతో, వాంఛతో జీవించినట్టు కూడా సాక్ష్యం ఇస్తాడు. సరే, తర్వాత మోషే వారికి ధైర్యం చెప్పే మాటలు. యెహోవా మీ ముందుంటాడు, అది కూడా గొప్ప. 3వ వచనం ఎవరైనా చదవండి మరి. ద్వితీయోపదేశ కాండం 9:3, డ్యూట్రానమీ 9:3 చదవండి. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోచున్నాడని నేడు నువ్వు తెలుసుకొనుము. నీ ముందర దహించు అగ్నివలే. దహించు అగ్ని అంటే దహించు అగ్ని అంటే దహించి వేస్తాడు.
పాపము, అక్రమము, అపవిత్రత అన్నిటినీ దహించేస్తాడు. సహించలేడు. దేవుని స్వభావం పరిశుద్ధమైన స్వభావం, గంభీరమైన దేవుడు, దహించు అగ్ని. దహించు అగ్ని అంటే మనలను కూడా పరిశుద్ధులైన వారిని కూడా పరీక్షిస్తాడు. అగ్ని పరీక్ష. కెమిస్ట్రీలో కూడా ఏదో అంటారు కదా, ఫైర్ టెస్టా ఏదో అంటారు. కెమికల్స్ ఏదన్నా టెస్ట్ చేసేటప్పుడు కూడా కాల్చి కూడా ఒక టెస్ట్ ఏదో చేస్తారు. ఎన్నో రకాలుగా ఒక్కొక్క పదార్థమును పరీక్షించేటప్పుడు మంటలో కూడా కాల్చి చేసే పరీక్ష కూడా ఉంటుంది. అది ఇక పక్కా అన్నమాట. మన క్రియలకు కూడా దేవుడు పరీక్ష పెడతాడు. మన క్రియలు ఎలాంటిది? అగ్నిలో నిలిచేదేనా? నిలిచే క్రియలుగా ఉంటేనే బహుమానం. అగ్నిలో దేవుని పరీక్షలో కాలిపోయే క్రియలుగా ఉంటే నష్టపోతారు. కాబట్టి మన క్రియలు ఎలాగుండాలా? వెండి, బంగారము, వెలగల రాళ్ళ వలె ఉండాలి. కర్ర, గడ్డి, కొయ్యకాలు వలె ఉండకూడదు. దేవుడు పరీక్షిస్తాడు. దహించు అగ్ని. పరీక్షించడము చివరికి జరుగుతుంది. మధ్యలో ఏం జరుగుతుంది? శుద్ధి చేస్తాడు. అది కూడా అగ్ని. బంగారమును శుద్ధి చేయడానికి ఒకటే మార్గం. బంగారము శుద్ధి కావాలంటే దాన్ని బాగా కరిగించాలి. వేడి అగ్నితో కాల్చాలి. ఇంకా ఏమంటారంటే నీలి రంగులో ఉన్న మంటతో దాని లోపటికి కూడా ఊదాల. అప్పుడు అది పూర్తిగా కరుగుతుంది. కరిగి దానిలో ఉన్న ఇతర పదార్థాలన్నీ బయటికి వచ్చేస్తే అప్పుడు అది స్వచ్ఛమైన బంగారం అవుతుంది. మరి దేవుడు ఇంత ప్రేమతో, ఇంత క్రయముతో, ఇంత గొప్ప ఉద్దేశముతో, ఇంత గొప్ప భవిష్యత్తు కొరకు సిద్ధపరిచే మనకు పరీక్షలు ఉండవు అంటే ఎవరన్నా నవ్వుతారు. తప్పకుండా ఉండాలి. శుద్ధి చేసే పరీక్ష అది తప్పదు. దహించు అగ్ని. దేవుడు మనను ఏర్పరచుకున్న సమయము నుండి మనలను శుద్ధి చేసే ఈ పరీక్ష మొదలవుతుంది. 48:10 యెషయా. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. వెండిని వేసినట్లు కాదు. యోబు కూడా పరీక్షించబడ్డాడు. తాను కూడా సాక్ష్యం ఇస్తాడు. 23:10 యోబు 23:10 నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత చూడండి, నేను సువర్ణం వలె స్వచ్ఛమైన బంగారం
ఏ రంగులో ఉంటుంది? దాని రంగే వేరుగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? అది అద్దములాగా మన ముఖాన్ని చూపెడుతుంది. స్వచ్ఛమైన బంగారానికి కొన్ని గుణలక్షణాలు ఉన్నాయి. మన దగ్గర ఏదన్నా ఉంటే కూడా అది స్వచ్ఛమైన బంగారం కాదు, అన్నీ ఏదేదో కలుపుతారు. స్వచ్ఛమైన బంగారం అద్దములాగా మన ముఖాన్ని చూపెట్టాలి. అలాంటి స్థితి మనకు వచ్చేదాకా దేవుడు తృప్తి చెందడు. మనలను ఆ స్థాయికి తేవాలని దేవుని ఆశ. దహించు అగ్ని అయిన దేవుడుగా మీ ముందుంటాడు. కాబట్టి పరీక్షలు వచ్చినప్పుడు సంతోషించాలి. మీరు పోచున్న అనేక శోధనలో నుండి మీరు పోయినప్పుడు యాకోబు ఏమంటాడు? సంతోషించండి. పరీక్ష రాసి వచ్చినాక అబ్బా నేను బాగా రాశానని చెప్పండి, పాస్ అవుతానని చెప్పండి. ఒకవేళ ఫస్ట్ టైం పాస్ కాకపోతే మళ్ళీ రాయండి. బాగా చదవండి, పొద్దున లేవండి, అన్నం కొంచెం తక్కువ తినండి, నిద్ర కొంచెం తక్కువ చేయండి, పరీక్ష బాగా రాయండి, పాస్ కాండి, సంతోషించండి అని యాకోబు రాస్తాడు. తర్వాత ఇశ్రాయేలుకు చెప్పిన మాటలు కొన్ని గద్దించే మాటలు కూడా. మరి వారి నిజ స్థితిని కూడా మోషే తెలియచేస్తూ వారిని దీనులుగా కూడా చేస్తున్నాడు. 5వ వచనం, ద్వితీయోపదేశకాండం 9:5 చదవండి. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ నీతి హేతు కాదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అది లోకం యొక్క పరిస్థితి. మన నీతి అనడానికి కూడా లేదు. మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డలే. నీతి క్రియలే మురికి గుడ్డలంటే ఇంకా మురికి పనులు అదెంత మురికిదో, వాసన గేట్ బయటికి కూడా పోతుంది. నీతి క్రియలు, మన నీతి క్రియలు, స్వనీతి మనం కలిగి ఉండగలిగింది కూడా అదే, అంతవరకే. కాబట్టి మన నీతి మీద ఆధారపడరాదు. మనకు నిజమైన దేవుని దృష్టిలో మెప్పు పొందగలిగిన నీతి కూడా లేదు. ప్రభు చెప్పిన మాట సరైనది, మీ నీతిని బట్టి కాదు. తర్వాత యథార్థతను బట్టి కూడా కాదు. మీరంత యథార్థవంతులు కూడా కారు. ఒక విధంగా మన యథార్థత కూడా సరిపోదు. దేవుడు మనలను ఆదిలో సృష్టించినప్పుడు ఇచ్చిన యథార్థత కూడా ఇప్పుడు మనకు లేదు.
వంకర స్వభావం. ఇప్పుడు మనకున్నది చదవండి 7:29. ప్రసంగి. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. తంత్రముల యంత్రం అయితే పర్లేదు, తంత్రం అంటే ఏది నేరుగా మాట్లాడరు. హృదయంలో ఉన్నది ఒకటి, నోరు మాట్లాడేది ఇంకొకటి. హృదయంలో ఉన్నది మరొకటి, మళ్ళీ రాబోయే దినాల కొనకైన ఉద్దేశం మరొకటి. వా, ఎన్ని ఉంటాయో! క్రియలకు, మాటలకు, హృదయంలో ఉండే ఆశలకు, హృదయంలో భవిష్యత్తు కొరకైన ఉద్దేశానికి దేనికి పొత్తు లేదు. ఎంత ఘోరం! ఆ స్థితికి వచ్చాం. యథార్థత అనేది ఒక గొప్ప స్థాయి. అది దేవుని స్వభావం. దేవుడు యథార్థవంతుడు. కాబట్టి మీ యథార్థతను బట్టి కాదు, అయినా ఇప్పుడు మనం యేసు ప్రభునందలి విశ్వాసం ద్వారా దేవుని నీతిని పొందినాం. విశ్వాసము ద్వారా కృపచేత యేసు ప్రభు చెల్లించిన క్రయమును బట్టి దేవుని నీతిని ధరించుకున్నాం, అరువు తెచ్చుకున్నాం. అందుకే ధరించుకున్నాం. అరువు తెచ్చుకొని ఆయన నీతిని కలిగి మనలో నీతి లేదని గ్రహింపుతో, మనలో యథార్థత కూడా లేదని గ్రహింపుతో పూర్తిగా ఆయన వశములోనికి మనం వచ్చి ఆయన స్వభావము, ఆయన ఆత్మ, ఆయన శక్తితో మనం పోరాడాలి. ఇంకా మనం అతిశయించడానికి ఏది ఉండకూడదు. నాది మంచితనము, యథార్థత, గొప్పతనము, బలము అనే అతిశయం ఏది లేకుండా జీవించాలి. ప్రభువు దగ్గర నుండి సమస్తము పొందినవారుగా అతిశయం లేకుండా అరువు తెచ్చుకున్నాం అని ప్రభునందే అతిశయించాలి. మన అందుకు కాదు. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి. ఆయనే మనకు నీతియు, పరిశుద్ధతయు, జ్ఞానమును సమస్తమై ఉన్నాడు. యేసు ప్రభువారిని అలాగూ ధరించుకోవాలి. ప్రభునందే అలాగూ సంపూర్ణులు కావాలి. ప్రభునందే అతిశయించాలి. అలాగ జీవించేది మంచి అభ్యాసం, నిజమైన బలం, దేవుడు అంగీకరించగలిగిన నీతి, దేవుని ఎదుట యథార్థంగా ఉండగలిగిన మార్గం, అదొకటే. కాబట్టి దేవుడు
ఇశ్రాయిళ్లను కనాను దేశస్థులను అప్పగించబోయేదానికి ఆధారం, వారు ఇశ్రాయేలీలు బలవంతులు కారు, ఇశ్రాయేలీలు నీతిమంతులు కూడా కారు, ఇశ్రాయేలీలు యథార్థవంతులు కూడా కారు. అన్ని రకాలుగా మరి ఆ యోగ్యత కూడా లేనప్పటికీ దేవుడు వారికి విశ్వాసము ద్వారా మరి దేవుడు ఎన్నుకున్నందుకు యేసుక్రీస్తు ప్రభువునందు మెస్సయనందు విశ్వాసం ద్వారా వచ్చే నీతి అబ్రహాం పొందినట్లు వారు కూడా అదే విశ్వాసముతోనే మరి నీతిమంతులుగా జీవించి కనాను దేశమును స్వతంత్రించుకోవాలి. ఇశ్రాయేలీలు అనేకసార్లు తొట్టిల్లారు. అది కూడా వారికి గుర్తు చేస్తున్నాడు. ఇశ్రాయేల్ యొక్క పేరు కూడా 6వ వచనం, ద్వితీయోపదేశకాండం 9:6. మీరు లోబడనొల్లని వారు గనక మంచి దేశమును ఆ, స్వాధీనపరచుకున్నట్లు ఆ, నీ దేవుడైన యెహోవా ఆ, నీ నీతిని బట్టి ఆ, నీ కీడని నీవు తెలుసుకొనవలెను. లోబడనొల్లని జనుడు. ఇంగ్లీష్లో ఏముంది? స్టిఫ్ నెకెడ్ పీపుల్, అంటే మెడ వంచని జనం. అందుకే వారికి అక్కడక్కడ కొన్ని పేర్లు ఇవ్వబడి ఉన్నది. లోబడనొల్లని జనం వాళ్ళ పేరు. మా ఊరిలో కూడా ఒకడు ఉండే, ఇప్పుడు కూడా ఉన్నాడు అనుకోండి. ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా చేస్తాడు. పొద్దున లేచి ముఖం కడుగురా అంటే నేను ముఖం కడుగను అంటాడు. అన్నం తినరా అంటే తినను, బడికి పోవాలంటే పోను. ఇంకా వాళ్ళ అమ్మ నాయన అనుకున్నారు, ఈయనకి ఎట్లా చెప్పాలబ్బా, పొద్దున్న లేస్తూనే ముఖం కడుగొద్దురా అన్నారు, కడుగుతా అన్నాడు. అన్నం తిన్నావంటే చూడు అంటే తింటా అన్నాడు. బడికి పోయావంటే చూడు పోతా. అది కూడా ఎన్ని రోజులు నడిచిందో కానీ మెడవంచని జనం. అందుకే పిల్లలను తల్లిదండ్రులు తప్పు చేసినప్పుడు శిక్షించాలి. వారిలో ఉన్న మొండి స్వభావం నుండి వారికి విడుదల కలగాలి అని కూడా సామెతల్లో ఉంది. ఎంతైనా మెడవంచని జనం, లోబడనొల్లని జనం, దేవుని ఎల్లప్పుడూ శోధించే జనం, దేవునికి కోపం పుట్టించే జనం, వారి పేరే అది. మోషే 40 రోజులు అన్నపానములు లేక కొండ మీద దేవుని సన్నిధిలో గడిపి వచ్చే వరకు ఇక్కడ విగ్రహం రెడీ అయింది. ఇంకా దేవుడు కోపపడి వీరిని నేను నాశనం చేసి నిన్ను వీరికంటే ఒక గొప్ప జనముగా సిద్ధపరుస్తానని కూడా అన్నాడు మోషతో. చదవండి 14వ వచనం. నాకు అడ్డము రాకుము, నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశం క్రింద ఉండకుండా తొడుపు పెట్టి నిన్ను వారికంటే బలము గల
బహుజనముగా చేసేదనని నాతో చెప్పగా. ఒకవేళ దేవుడు మనతో ఆ మాట చెప్తే ఇంకేమంటాం? సరే ప్రభా అంటాం. నన్ను గొప్ప జనంగా చేస్తానంటే. కానీ మోషే దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతాడు. వారిని నాశనం చేస్తే, ఒక విధంగా ఆ బంగారు దూడను చూసినప్పుడు తన కోపం కూడా వచ్చింది. రాతి పలకలను కూడా పగలగొట్టాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని ప్రభువా, అహరోను కొరకు కూడా ప్రార్థన చేశాడు. లేకపోతే అహరోను కూడా చచ్చిపోయేవాడు. ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేశాడు. ప్రభువా, వీరిని ఒకవేళ మీరు నశింప చేస్తే ఈ దేశస్థులందరూ, చుట్టుండే దేశస్థులందరూ లేదా ఐగుప్తీయులు ఏమంటారు? దేవుడు వారిని కనాను దేశమునకు తీసుకొని పోలేక వారిని మధ్యలోనే చంపాడు అంటారు. మీకే చెడ్డ పేరు వస్తుంది. లేకపోతే ప్రజలు ఏమంటారు? వారిని చంపడానికే దేవుడు ఐగుప్తు నుండి బయటికి తెచ్చాడు. చంపడానికి. మా పితరులతో మీరు చేసిన నిబంధనలన్నీ, వాగ్దానములన్నీ మరి ఏమవుతుంది? మీరే మాట నెరవేర్చని దేవుడు అయిపోతావేమో అని ఎంత జ్ఞానంగా విజ్ఞాపన చేస్తాడు, ఎంత బ్రతిములాడుతాడు. అందుకే అబ్రహామును, ఇస్సాకును, యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని మీ ప్రజలైన వారిని క్షమించుము. ఎంత తండ్రిలాంటి మనసు మోషే మనసు. కాబట్టి నిజమైన ప్రార్థన చేయాలంటే ఆ మనసు ఉండాలి. అప్పుడే నిజంగా ప్రజల కొరకు, అనేకుల కొరకు, లోకం కొరకు కూడా మనము నిజముగా ప్రార్థన చేయగలుగుతాం. తండ్రులు అనేకులు లేరు. చదవండి 1 కొరింథీ 4:15 చదవండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. పౌలు రాస్తున్నాడు, తండ్రులు ఉండాలా, తండ్రులు లాంటి వారు ఉండాలా. బోధకులు ఉన్నారు, మంచిదే. బోధకులు కూడా తండ్రులు కావాలి. బోధకులు ఉంటే సరిపోరు, తండ్రులు కావాలి, లేదా తల్లులు కావాలి, ప్రేమించేవారు కావాలి, దయతలెచ్చేవారు కావాలి, జాలి పడేవారు కావాలి, బ్రతిములాడేవారు కావాలి, దేవుని కోపమును కూడా చల్లార్చేవారు కావాలి, దేవుని ప్రజల క్షేమం కొరకు త్యాగం చేసేవారు కావాలి, తండ్రులు కావాలి. పౌలు యొక్క భారం ఆ దినాల్లో కూడా అలాగే ఉంది. తండ్రులు అనేకులు లేరు. కాబట్టి మోషే నిజంగా
40 రోజులు అప్పటికే ఉపవాస ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కొండ మీద గడిపి నీళ్లు కూడా తాగకుండా 40 రోజులు గడిపి వచ్చాడు. మనది ఇప్పుడు 40 రోజులు అయిందా? అయింది. మరి మోషే మళ్ళీ 40 రోజులు గడిపాడు. ఎందుకంటే మళ్ళీ దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. మళ్ళీ రెండవసారి 40 రోజులు మోషే గడిపాడు. దేవుని ప్రజలు దేవుని స్వాస్థ్యం అంటూ దేవునితో బ్రతిమలాడుతుంటాడు. దేవుని ప్రజలను దేవుడు క్షమించాలంటూ తన్ను ఒక గొప్ప జనముగా చేసి దేవుని ప్రజలందరినీ నిర్మూలం చేస్తానంటే ఎంతమాత్రం తాను ఒప్పుకోలేదు. ఇంకెవరైనా అయ్యుంటే మోషే స్థానములో దాన్ని సరి అని ఉంటే దేవుని ప్రజల గతి ఏమయ్యేదో. మోషే నిజంగా తండ్రిలాంటి వాడు. దేవుని సన్నిధిలో మరలా 40 రోజులు దీనుడుగా మొరపెట్టుకొని దేవుని సన్నిధిలో వారి క్షమాపణ కొరకు ఆ తరమును కొనసాగింపు చేయడానికి దేవుని ఉద్దేశాలు ఈ లోకములోనికి మెస్సయాను తేవడానికి కూడా దేవుడు పితరులకు ఇచ్చిన వాగ్దానములన్నీ నెరవేర్చబడడానికి దేవుని నామం లోకమంతటిలో ఘనపరచబడడానికి దేవుని ప్రజలను దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని ప్రజలంటే దేవునికి స్వాస్థ్యం. అది దేవుడు పోగొట్టుకోడు. దేవుడు వారిని ప్రేమించాడు. ఆ ప్రేమ శాశ్వతమైంది. లోకాన్ని కూడా ప్రేమించాడు. లోకమును ప్రేమించి వారి ద్వారా ఒక రక్షకుని కూడా లోకానికి తెస్తున్నాడు. వారి సంతానముగా అబ్రహాము సంతానముగా యేసు ప్రభు వస్తాడు. ఇవన్నీ నెరవేర్చబడడానికి మోషే ఎంత పట్టుదలతో ప్రార్థన చేశాడు, ఎంత భారముతో ప్రార్థన చేశాడు, ఎంత నిస్వార్థమైన ప్రార్థన చేశాడు. కాబట్టి ప్రార్థన కొనసాగింది మరలా 40 రోజులు. మోషే యొక్క భారం ఎంత గొప్పది. ఒకవేళ మనం కూడా ఇంకొక 40 రోజులు చేయాలేమో. పరిస్థితి అలాగుంది. అయినా దేవుడు తన ప్రజలను కనికరించాలి, లోకమంతటిని కనికరించాలి, మనలను కూడా కనికరించాలి. నాశనం కానీయవద్దు. అనేకులను నీతిమంతులుగా అయ్యే భాగ్యములోనికి, విశ్వాసములోనికి నడిపించాలి, రక్షణలోనికి నడిపించాలి. అనేక మందిని, తండ్రి లాంటి వారిని కూడా దేవుడు లేపాల. ప్రతి దేశంలో, ప్రతి పట్టణములో, ప్రతి సంఘములో అలాగ పరిచర్య చేయాలి. ఇవన్నీ లోకం యొక్క అవసరతలు. కాబట్టి మనం కూడా అలాగ భారముతో పట్టుదలతో ప్రార్థన చేయుదుముగాక. ఏదో మందు కనిపెట్టారని అన్నారు, కానీ అది కూడా అధికారులు అంగీకరించడమో, దాన్ని పరీక్షించడమో, మనుషుల మీద ప్రయోగించడమో, సఫలం కావడమో ఏదో అది ఇంకా పూర్తి మరి ఆమోదములోనికి రావాలి. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. యూట్యూబ్ ద్వారా చెప్పబడే వాక్యము కూడా అందరూ విని మేలు పొందేటట్టు ప్రార్థన చేయండి. ఈ దినం కూడా సహోదరులకు